ఈ రోజు మనం శనగపిండితో హల్వా ప్రిపేర్ చేద్దాం. నేను దాని కొరకు షుగర్ కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేయకుండా వాటి ప్లేస్ లో ఖర్జూరాను యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఖర్జూరలో సీడ్స్ తీసుకోండి. సీడ్స్ తీసేసి 1 కప్పు వరకు ఒక గిన్నెలో వేసుకొని ఇవి మునిగే వరకు పాలు వేయండి. ఇప్పుడు వీటిని ఒక 20 మినిట్స్ ఈ పాలలో ఇలాగే నాననివ్వాలి. మనం పాలలో ఖర్జూరాలు నానబెట్టి 20 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. పేస్ట్ లాగా రావాలి, ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. దీనిని ఇలాగే పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టాలి. అది వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ ను ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. నేను కాజు, బాదం, పంప్కిన్ సీడ్స్ తీసుకున్నా, అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నా. మీ ఇష్టం, మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి వేసి ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టాలి ఒక ప్లేట్ లో వేసి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించాలి. ఈ రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించాలి. ఇప్పుడు రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇందులోనే 1 కప్పు బేసన్ తీసుకోండి. అదేనండి శనగపిండిని తీసుకొని ఇందులో వేయండి. ఇప్పుడు ఈ రెండు కలిసేటట్టు కలిపి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 8 మినిట్స్ వేయించాలి. ఈ శనగపిండిని ఈ రవ్వను రెండింటిని కలిపి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించండి. ఫ్లేమ్ ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. అవసరం అనుకుంటేనే మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి, లేకుంటే లో ఫ్లేమ్ మీద పెట్టే వేయించాలి. లమ్స్ రాకుండా ఇలా గరిటెతో ఇలా అనుకుంటూ వేయించాలి. ఇప్పుడు ఇది చూడడానికి పొడి పొడిగా ఉంది, కానీ తర్వాత ఇందులో ఉన్న నెయ్యి మొత్తం బయటికి వచ్చి ఇది జారుగా తయారవుతుంది ఈ శనగపిండి. అప్పటి వరకు ఇలాగే వేయించాలి. కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, పిండి కొద్దిగా తడి అనిపిస్తుంది. ఇంకొక 1 or 2 మినిట్స్ అయితే పిండి జారుగా అవుతుంది. పిండిని ఇలా కలుపుతూ వేయించాలి. కొద్దిగా టైం పడుతుంది వేయించడానికి. ఈ స్వీట్ కు దాదాపు ఒక 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుంది. మీరు కావాలంటే ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం వేసిన నెయ్యి కొద్ది కొద్దిగా బయటికి వచ్చేస్తుంది, అంటే పిండిలో నుంచి బయటికి వదిలిపెడుతుంది. ఇలా వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి, మాడకుండా. పిండి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇంకో ఇక్కడ నెయ్యి వస్తుంది చూడండి బయటికి, అంటే ఇలా పిండి జారుగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. పిండిని ఇలా వేయించిన తర్వాత, అంటే ఇలా జారుగా వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత మనం కలిపి పెట్టిన ఈ ఖర్జూరా మిక్స్ ఉంది కదా, అంటే పాలు ఖర్జూరాలు కలిపి మిక్సీ పట్టి పెట్టినాం కదా, అది వేసుకోండి. మీరు కావాలంటే 3/4 కప్పు వరకు బెల్లం కానీ లేదా చక్కెర కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం ఇది దగ్గరకు పడే వరకు కలుపుతూ ఉండాలి. అలాగే ఈ ఖర్జూరా పేస్ట్ మొత్తం ఇందులో కలవాలి, కలిసేటట్టు కలపాలి. అలాగే మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేయండి. డ్రై ఫ్రూట్స్ వేసినాక ఒక 2 మినిట్స్ ఇలా కలపండి. కలిపితే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 1 మినిట్ ఇలా కలపండి. అంతేనండి, బేసన్ హల్వా రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.